వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27వ తేదీన పోలవరం రానున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన అసరుద్దీన్ అండ్ జమా ఇస్లామిక్ ట్రస్ట్. కోకో రైతులకు గత సంవత్సరం మాదిరిగానే గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. రుజువులుంటే కోర్టులోనే సమస్యలపై పోరాటం చేయవచ్చు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే దళిత సంఘాలు సహించవంటున్న అడ్వకేట్ బొడ్డు వాసు. ఉపాధి కల్పన అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించనున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం పట్టణంలో గల శ్రీ లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో కొలువే ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద కోలాటం నేర్చుకున్న శ్రీ విజయ గణపతి కోలాట భజన మండలి సభ్యులు శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చిన్న తిరుపతిలో కోలాటి ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద నుండి బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం శ్రీ విజయ గణపతి కోలాట భజన మండలి సభ్యులు స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా సంగీత వాయిద్యాలతో కోలాట ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల ఆలయ సూపరింటెండెంట్ నటరాజ్, సిబ్బంది, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెంకటేశ్వరరావు, కోలాటం గురువు వాసు, శిష్య బృందంతో పాటు శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. స్వయంగా వచ్చి కోలాట నృత్య ప్రదర్శన తిలకించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల ఆలయ సూపరింటెండెంట్ నటరాజ్ మాట్లాడుతూ కోలాట నృత్య ప్రదర్శన చాలా కన్నుల పండుగ, సాంప్రదాయబద్ధంగా జరిగిందని కొనియాడారు. స్వామివారి సన్నిధిలో చేయడం చాలా ఆనందంగా ఉందని, రాబోయే బ్రహ్మోత్సవాల్లో ఈ కోలాట భజన బృందానికి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. ఈరోజు అధికారులు రావటం అంటే నిజంగా కూడా వాళ్ళకి చాలా షెడ్యూల్ బిజీ. ఈరోజు ఆదివారం విఐపీస్ వస్తారు కాబట్టి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేదు. కానీ మరి మన మీద గౌరవంతో, మన టీం యొక్క గౌరవంతో మరి ఇద్దరు సుబ్రహ్మణ్య గారు కూడా మరి వారు ఇంకొక విషయం కూడా చెప్పారు. టీం చాలా బాగుందని బాగా వేస్తున్నారు అంటే వాళ్ళు ఒక గంట నుంచి చూడక్కర్లా. మనం ఎవరైతే ఇక్కడ ఈ గడిలో పోరాటం వేశారో వారందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందజేశారు. నిజంగా కూడా స్వామివారి అదృష్టం, మన అదృష్టం, స్వామివారి ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, హరే శ్రీనివాస. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవడం కనీసం. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దివ్య సన్నిధిలో సోమవారం ఉదయం 100 మంది లబ్ధిదారులకు వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు, అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణకర్త, 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ ఆధ్వర్యంలో డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వితరణతో 30,000 రూపాయలు
విలువగల కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. వలవల తాతాజీ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి అష్టమ వార్షికోత్సవంలో భాగంగా వారధి ట్రస్ట్ రాజమండ్రికి చెందిన గౌతమి నేత్రాలయ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేపట్టిన నేత్ర వైద్య నిపుణులు సూచించిన 100 మంది లబ్ధిదారులకు తమ చిన్ననాటి మిత్రుడు జంగారెడ్డిగూడెం సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వ్యక్తిగత వితరణతో కళ్ళజోళ్లు ఉచిత పంపిణీ నిమిత్తం అందజేశారని, వాటిని ఈ రోజు లబ్ధిదారులకు పంపిణీ చేశామని, ప్రతి సంవత్సరం ఇదే రీతిలో డాక్టర్ కాకర్ల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగా తనకు ఆది నుంచి సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారధి ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. సామాజికవేత్త కేఎల్ఎం ధనకుమార్ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ నిస్వార్థ పారదర్శక సేవానిరతి దాతల హృదయాలను తాకిందని, వలవల తాతాజీ తోటి తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ సేవలకు సహకారం అందిస్తున్న డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు స్నేహ వారధిగా నిలిచారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, మద్దిపాటి శ్రీను, గుర్రం వీరబాబు, పెదవేగి రాంబాబు, బసవరాజు వేణు, తియాల ప్రసన్న, దివాస్ సింగ్, కాసగాని రామారావు, తియాల ప్రసాద్ తో పాటు వారధి ట్రస్ట్ సభ్యులు, అభయాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ పాల్గొన్నారు. మొన్న ఫిబ్రవరి 9న మన శ్రీ ఇందిరానగర్ కాలనీలో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి అష్టమ వార్షికోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు ఉచితంగా మందులు పంపిణీ చేయడం కూడా జరిగింది, మెడికల్ క్యాంప్ నిర్వహించి. అలాగే అందులో భాగంగా వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా గౌతమి నేత్రాలయం వారు రాజమండ్రి వారిచే కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అందులో నిర్వహించిన ఆ బాధ్యత అంతా కూడా నా చిన్ననాటి మిత్రుడైన సుశీల హాస్పిటల్ ఎండీ గారైన డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు గారి ద్రవ్య సహాయంతో ఎవరైనా ఉచిత మెగా వైద్య శిబిరం పెడతారు, ఉచిత ఐ క్యాంప్ పెడతారు. కానీ ఆ ఉచిత వైద్య శిబిరం కూడా అందులో భాగంగా ఈ ఐ క్యాంపులో భాగంగా వాళ్ళకి అయ్యే ఖర్చు, ఆ స్పెట్స్కి అయ్యే ఖర్చు సుమారు 30,000 రూపాయలు ఖర్చుని మా మిత్రులైన రామచంద్రబాబు గారు భరించి సుమారు 72 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున. అలాంటి 72 మంది కళ్ళలో చిరువెలుగు నింపుతున్న నా మిత్రుడైన రామచంద్రబాబు గారికి శ్రీ అభయాంజనేయ కమిటీ తరపున, వారధి ట్రస్ట్ తరపున శిరస్సు ఉంచి పాదాలను తెలుపుకున్నాం. అలాంటి నేను ఎప్పుడు చెప్తాను, నేను ప్రధానమైన నా బలం వారధి ట్రస్ట్ బలం. అలాంటి మంచి మనుషులే ఈ రోజున సుమారు 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 100 మంది దాకా కళ్ళజోళ్ళు ఇవ్వటం అన్నది భగవంతుడు ఆయన మనసులకి కల్పించడం, ఆయన నాకు సహకారం అందించడం, వీళ్ళందరి జీవితాల్లో చిరువెలుగు నింపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మంచి మిత్రులే, అలాంటి మనసున్న దాతలే మన వారధి బలం అని ఎప్పుడు నేను చెప్తుంటాను. అలాంటి దాతలందరికీ కూడా వారధి తరపున, శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ తరపున శిరస్సు ఉంచి మరొకసారి పాదాలను తెలుపుకున్నాను. ఈ కళ్ళజోళ్ళు అందజేసిన సుశీల హాస్పిటల్ అధినేత రామచంద్రబాబు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్ళజోళ్ళు పంపిణీ చేసినందుకు మా అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో మొన్న ఫిబ్రవరి 9వ తారీఖున ఆలయ నిర్మాణకర్త, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కౌన్సిలర్గా ఉన్న వలవల తాతాజీ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వార్షికోత్సవ కార్యక్రమం వారధి ట్రస్ట్ మరియు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగేటువంటి వార్షికోత్సవాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మిళితంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది వలవల తాతాజీ మేరీ సుశీల దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ, అదేవిధంగా వారధి ట్రస్ట్ ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని అంత వైభవపేతంగా జరపడానికి ఒక రూపకల్పన చేసి దానికి తగ్గట్టుగా అనుగుణంగా కార్యక్రమాలను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సుశీల హాస్పిటల్స్ అధినేత జంగారెడ్డిగూడెం చెందిన కాకర్ల రామచంద్రబాబు గారు, డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు అంటే తెలిసిన లేదు, ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు వార్షికోత్సవంలో భాగంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఆయన దాతగా నిలవడం అనేది విశేషం. అది ఏంటంటే జరుగుతున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మెడికల్ క్యాంప్స్ అనేది వారధి ట్రస్ట్ తరపున వలవల తాతాజీ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నేత్ర వైద్య శిబిరం అనేది కూడా ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది. అంటే కంటి వైద్య శిబిరం, అది కూడా గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారు వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు అన్నింటినీ కూడా నిర్వహిస్తారు. ఎక్కడైనా సరే వైద్య శిబిరాలు ఎలా ఉంటాయంటే, నేత్ర వైద్య శిబిరం నిర్వహించినప్పుడు కంటికి సంబంధించిన ఆపరేషన్ ఏదైనా అయితే పూర్తి ఉచితంగా వాళ్ళు చేసేస్తారు. కానీ కళ్ళజోడు ఏదైనా డాక్టర్లు నిపుణులు సూచిస్తే అది లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవాలి. కానీ ఇక్కడ తాతాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం గత 8 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న వైభవం ఏంటంటే, ఆంజనేయ స్వామి యొక్క కృప, మరి తాతాజీ అతని యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళంతా ఒక యూనిటీగా ఉండటం, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నిస్వార్థత గుర్తించడం కాకర్ల రామచంద్రబాబు గారు ఈ చిన్ననాటి మిత్రుడు అవడం కారణం ఏదైనా అవ్వచ్చు.
సుమారు 30,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ కళ్ళజోళ్ళని పూర్తి ఉచితంగా లబ్ధిదారు కేవలం ఉచితం అన్నదానికి ఉచితంగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కళ్ళజోడు తీసుకెళ్లొచ్చు అనేటువంటి అంశాన్ని భారతీయ ట్రస్ట్ వరవ తాతాజీ నేతృత్వంలో తీసుకొచ్చింది. దానికి లబ్ధిదారు పెట్టుకునేటువంటి ఈ డబ్బుకి పూర్తిగా కాకల రామచంద్రబాబు గారు జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి పంచమ వార్షికోత్సవం ఈ నెల 25 మంగళవారం నుండి 30వ తేదీ ఆదివారం వరకు జరగనుందని ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం బవరిశెట్టి మురళీకృష్ణ ఇంటి వద్ద పట్టణ టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ సాలిపేటలోని ఈ నెల 27న ఉచిత మెగా వైద్య శిబిరాలు మురళీకృష్ణ ఇంటి వద్ద జరగనున్నాయని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణులు, షుగర్, బీపీ, ఈసీజీ టెస్టులు ఉచితంగా చేయనున్నట్లు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ క్యాంప్ నందు ఉచిత సేవలు, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు స్పష్టం చేశారు. డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు ఆర్థోపెడిక్ సర్జన్, మణిపాల్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందంచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూటిగుంట సాయి, గిడుతూరి శ్రీను, శైలజ, నాగిని, ప్రవీణ, లక్ష్మి, తులసి, ఇందు, ఆలయ కమిటీ భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 ముత్యాలమ్మ 5th యానివర్సరీ సందర్భంగా బవిశెట్టి మురళీకృష్ణ గారు దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం మరియు మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నుంచి పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సో ఈ జంగారెడ్డిగూడెం సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మెగా ఉచిత క్యాంపు మరియు ఏంటంటే మణిపాల్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ మెగా ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నామండి. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పాంప్లెట్ని ఆవిష్కరిస్తున్న శ్రీ టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు బౌరిశెట్టి మురళీకృష్ణ, శ్రీమతి పద్మ కుమారి గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రేపు 27వ తారీఖున ఉచిత మెగా క్యాంపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం మరి చాలా మంచి డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు గారు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఇది 3వదండి. మరి రీసెంట్గానే హాస్పిటల్ పెట్టిన చాలా మంచి పేరు చూసుకున్నారు. ఈ హాస్పిటల్ చాలా మంచి సేవ కూడా అందిస్తూ తక్కువ ధరలకే చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అర్థం తెలియపరుచుకుంటూ మరి 27వ తారీఖున మరి ఈ క్యాంపులో ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ప్రసూతి అండ్ స్త్రీ వైద్య నిపుణులు మరియు షుగరు, బీపీ, ఈసీజీ టెస్టులు ఉచితంగా చేయడమే కాకుండా ఉచితంగా మందులు కూడా మరి వారు ఇస్తున్నారండి. మరి మరొక అద్భుత అవకాశం విజయవాడ వారి మణిపాల్ హాస్పిటల్ వారిచే మరి ఇక్కడ కూడా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో అయితే రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయబడను. ఇది ఒక్కొక్క క్యాన్సర్ టెస్ట్ చేయించాలంటే మినిమం 3,000 నుంచి 7,000, 5,000 అలా అవుతూ ఉంటాయండి. అలాంటి టెస్టులు కూడా మరి ఇక్కడ బౌరిశెట్టి మురళి గారు మరి ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ 2 క్యాంపులని కూడా మరి జంగారెడ్డి పట్టణ కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అలాగే భక్తులు మరి వీరందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి అమ్మవారు ముత్యాల అమ్మవారు గత 5 సంవత్సరాలుగా ఆ గుడికి సేవలు అందించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా ప్రజలకు కూడా విశ్వాసం, నమ్మకం. అమ్మవారిని నమ్ముకుంటే మరి ఆ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని చాలామంది చెప్పడం జరిగింది. అమ్మ స్వచ్ఛమైన అమ్మ. మరి ఆ అమ్మ మా ఆశీస్సులు మా జంగారెడ్డి పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని మరి జంగారెడ్డి ప్రజలు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ఆరోగ్యాలు అమ్మ ద్వారా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మరి మురళి గారు నాకు కూడా ప్రతి దాంట్లో కూడా ఒక మంచి అవకాశం ఇస్తూ నా చేతుల మీదకి ఈరోజు పాంప్లెట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనస్ఫూర్తిగా నా తరఫున వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ వచ్చిందండి.
సో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు ఈ 27/3/2025 అనగా గురువారం నాడు అమ్మవారి దగ్గర మన ఉచిత మెడికల్ క్యాంప్లో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ అన్నీ ఉచితంగా ఓపీ చూడగలమండి. టెస్టులు చేస్తాము, దాంతోపాటు మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తామండి. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మురళీ అంకుల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ మార్పేనమ్మ ముత్యాలమ్మ అమ్మవారి 5వ వార్షికోత్సవం సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారిచే అడగంగానే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే 27 ఉదయం 10 గంటల నుండి బౌసిటి మురళీకృష్ణారెడ్డి వద్ద బౌసిటి వారి వీధి సాలిపేట నందు ఈ క్యాంపు జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ వినియోగించుకోవాలని కోరుతున్నాము. అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజలకు డిమాండ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వీటికి గిట్టుబాటు ధరలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పరిపాలనాధికారి పోసారావుకు రైతులు వినతి పత్రం అందజేశారు. అంతర్జాతీయంగా కిలో కోకో గింజలకు 1040 రూపాయల ధర ఉన్నప్పటికీ, కిలో గింజలకు 900 రూపాయల ధర ఉన్నప్పటికీ గ్రేడింగ్ పేరుతో 500 నుంచి 650 రూపాయలు చెల్లించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేడింగ్ చేసినప్పటికీ నాణ్యమైన కోకో గింజలకు గత ఏడాది మాదిరిగానే ధరలు చెల్లించకుండా దళారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పంట తక్కువగా ఉండి డిమాండ్ ఉన్నప్పటికీ కోకో గింజలకు ధరలు చెల్లించకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. రైతుల వద్ద కంపెనీలు వెనువెంటనే గింజలు కొనుగోలు చేసిన డిమాండ్ కు తగ్గట్టుగా కేంద్రం గుర్తించి గత ఏడాది కంటే అధికంగా ధరలు చెల్లించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోకో రైతులు టీవీఏ గోపాలం, ఉండవల్లి శ్రీను, కాకల రామరాజు, అట్లూరి శ్రీను, దలి రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కోకో గింజలకు అధిక మొత్తంలో నగదు చెల్లించిన కంపెనీల కారణంగా కౌలు రైతులు సైతం పెంచేశారని, నేడు తక్కువ ధరలు చెల్లించడంతో కౌలు రైతులు భారీగా నష్టపోతున్నారని తెలిపారు. 100 నుంచి 1000 రూపాయల దాకా కొన్నారు. కానీ ఈ రోజున 700 అన్నారు, 600 అన్నారు, ఇప్పుడు 500 అంటున్నారు. దాంతోపాటు కూడా గ్రేడింగ్ అని చెప్పని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. పొగాకులో పుట్టిన కాడి నుంచి గ్రేడింగ్ చేసి తీసుకొస్తే క్వాలిటీ ప్రకారం కొన్నారు. కోకో 30 సంవత్సరాలు బట్టి ఎప్పుడు గ్రేడింగ్ అనే మాట ఎత్తలేదు. ఈ రోజున గ్రేడింగ్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి నానా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది క్వాలిటీ లేదని అన్నారు. క్వాలిటీ దానికి రేటు పెట్టమన్నా దానికి పెడతలేదు, కొనడానికి ముందుకు రావట్లేదు. మరి లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన తప్పుకి మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మా దగ్గర క్వాలిటీ సరికే కొన్నారు, అన్క్వాలిటీ సరికి ఎక్కడన్నా కొనుక్కునే ఉంటే వాళ్ళు కలుపుకుని మిక్స్ చేశారు. కానీ ఏ రైతు కూడా కలిపి మోసం చేయలేదు. కలిపి మోసం చేసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? మరి ఈ రోజున సడన్ గా ఈ మార్చి నెలలోనే మీరు గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు? రైతులను నానా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ మరి ట్రేడర్స్ వాళ్ళతో మాట్లాడి తక్షణమే మరి రైతులను ఆదుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మరి నా పేరు అట్లూరి రామరాజు, వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. ఇవాళ కోకో రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. మా రైతుల్ని అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ రేట్లు మరీ తగ్గించి సిండికేట్ అయిపోయి వాళ్ళు వ్యాపారస్తులు రైతుల్ని అన్యాయంగా తక్కువ రేటుకి రైతుల దగ్గర గ్రేడింగ్ అని గింజ తేడా అని నానా రకాలుగా ఏడిపించుకుంటూ సగం రేటుకి కొంటున్నారు వీళ్ళు. మరి ఎక్కడైనా మనకు తెలియదా ఈ విషయం? చూడండి, పంట తక్కువగా ఉన్నదానికి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఇవాళ మాకు పంట తక్కువ ఉండి డిమాండ్ లేని పంట ఏదంటే ఈ కోకోనే. ఇవాళ కౌలు రైతులు బాగా దారుణంగా మంచి లాస్ట్ ఇయర్ అనుకోకుండా రేట్ ఇచ్చారు వీళ్ళు. ఈ రోజు దాంట్లో సగం రేటు కొంటున్నారు. అది కూడా నానా రకాలుగా ఆ గ్రేడ్ ఈ గ్రేడ్, ఆ గింజ ఈ గింజ అనుకుంటా నానా విధాలుగా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ సిండికేట్ వ్యవస్థ, ఈ వ్యాపారస్తుల్ని సిండికేట్ అయ్యి రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. మరి ఇటువంటి సిండికేట్ వ్యవస్థని మరి గవర్నమెంట్ ముందుకొచ్చి పరిష్కరించి రైతులకి కోకో రైతులకు గిట్టుబాటు ధర ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లింగపాలెం మండలంలో జెడ్పీటీసీ హరినాథ్ రాజుపై రుజువులేని ఆరోపణలు చేస్తున్నారని దళిత నాయకులు అడ్వకేట్ బొడ్డు వాసు తెలియజేశారు. దళితులపై ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతున్నట్లు తెలియజేశారు. ఆర్థికంగా స్థిరపడిన దళితులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. కాలంలో ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, చింతలపూడి నియోజకవర్గంలో ఆర్థికంగా స్థిరపడినటువంటి దళితుల పైన ఒక అగ్ర కులస్తుడైన అసత్య ఆరోపణలు, దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. నువ్వు చేస్తున్న అసత్య ఆరోపణలు నీకు అంతరాత్మగా తెలుసు. నువ్వు తిరుపతిలో ఉన్న ఒక అతను, గుంటూరులో ఉన్న ఒక అతను, మీరు మూకమ్మడిగా ముఠా దందాగా ఏర్పడి
ఆర్థిక స్థితిమంతులు ఎవరైతే ఉన్నారో దళితులు వాళ్ళు ఏం చేయలే కదా అని వాళ్ళ పట్ల కక్షపూరితమైన ఉదాహరణ చేస్తూ కాల్ రికార్డింగ్ చేస్తూ వాళ్ళని బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరింపు కార్యక్రమం ఆపు. ఇక్కడైనా చూసుకో, నువ్వు చేసావు తప్పు. దళితులు భూములు కొట్టేశావు, రంగాపురం సొసైటీలో నిధులన్నీ నాబార్డు నిధులు జనరల్ ఫండ్స్ మొత్తం కొట్టేశావు, పంచాయతీ నిధులు గోల్మాల్ చేశావు. నువ్వు చెప్తున్నావు భూదానం చేసి ఏం చేసావు? మీ తాతగారి సొత్తా భూదానం చేయడానికి? గవర్నమెంట్ ఇచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన భూములనే దళితుల దగ్గర నువ్వు లాగేసుకుని నీ యొక్క సరిహద్దులను సహా నువ్వు కొట్టేసుకుని దళితులు ఏరుకుంటున్నారు. జీడి చెట్లను కూడా పాడు చేసిన రకాలు ఉన్నాయి నీ మీద. మాకు తెలియదు అనుకుంటున్నావా? అన్ని సాక్ష్యాధారాలతో మేము కూడా న్యాయస్థానం ఆశ్రయిస్తున్నాం. నీలాంటి వ్యక్తిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ నువ్వు గట్ట ఒళ్ళు దగ్గరగా పెట్టుకోకపోతే మా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో, దళితుల యొక్క ఐక్యత ఎలా ఉంటుందని నీ పక్కకి హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ పాఠశాల ఉన్నతికి సహకారంలో భాగంగా మంచినీటి శీతల యంత్రాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బహుగుణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రవంతికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని బహుకరించామని అన్నారు. పబ్లిక్ పరీక్షలు, సాధారణ పరీక్షల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎంతో పొందిందో మనకి విద్య కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనకున్న దాంట్లో కొంచెం మనం తిరిగి వస్తే మనం ఇంకా పెద్దవాళ్ళు ఇంకా 10 మంది నల్లాంటి వాళ్ళకి తయారు చేస్తాం. మోస్ట్ ఆ పిల్లలు కూడా ఎవరైతే కంప్యూటర్స్ మీద ఇస్తున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ రిమెంబర్. నాకు కూడా చిన్నప్పుడు ఎక్కడైనా వెళ్తే అప్పుడు LIC ఆఫీస్, బ్యాంక్స్ అక్కడ మాత్రమే కంప్యూటర్స్ కనపడేవి. యాజ్ ఎ కిడ్ చాలా ఎప్పుడెప్పుడు ఆ కంప్యూటర్ వాడదామా, ఎప్పుడెప్పుడు మౌస్ పడుతున్నామా అని ఉండేది. అట్లా ఆల్ దీస్ కిడ్స్ విల్ బి వెరీ మచ్ ఎంకరేజ్డ్. ఎక్కువ మందికి ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరైతే ఏదైతే ఈ రోజు లాభం పొందుతున్నారో అట్లా దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు సోమవారం పురస్కరించుకుని గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. పరిష్కరించదగిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కోర్టు పెండింగ్ లో ఉన్న పలు సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తే జిల్లా స్థాయి గ్రీవెన్స్ సెల్ కు ప్రజలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. గ్రీవెన్స్ సెల్ వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కలిగేలా చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవం ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ ధనకుమార్, చిటికెల రాంబాబులు మీడియాతో మాట్లాడారు. 25వ తేదీ ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఇంటి నుంచి గరగలకు పూజలు చేసి గ్రామదేవత గంగనమ్మ తల్లి ఆలయం నుంచి శోభాయాత్రగా శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వరకు పాన్పులు వేసి పండ్లు, పిండి పదార్థాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లనున్నట్లు తెలియజేశారు. ఈ శోభాయాత్రలో భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ 9 రోజులు కూడా నవరాత్రి పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 9 రోజులు అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ 9 రోజులు కూడా మన అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం, గోత్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులకి ఈ సదవకాశాన్ని 1116 రూపాయలు రుసుము చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఏప్రిల్ నెల 2వ తారీఖు అంటే నవరాత్రులు 9వ రోజు మరి మహా అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ ఇతోధికంగా తమ సహాయ సహకారాలు ధన రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ మరియు బియ్యం రూపంలో కానీ ఇచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. అందరికీ నమస్కారం. జై నూకాంబిక, జై జై నూకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి కుబేర స్థానం ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క 61వ వార్షిక జాతర మహోత్సవాలు మార్చి 25 అనగా మంగళవారం అనగా రేపు అక్కడి నుంచి 2వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా అంగరంగ వైభవంగా 9 రోజులు జరగబోతున్నాయని, ప్రధానంగా రేపు మార్చి 25వ తారీఖు జాతర కార్యక్రమాల ప్రారంభోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే మన ఆలయంలో జరుగుతుందో అదే రీతిలో గంగానమ్మ తల్లి మరి సారి తీసుకుని అక్కడి నుంచి 1008 మంది ముత్తైదువులు ముందుండగా సో ఊరేగింపు మధ్యలో వచ్చి
నూకాలమ్మ తల్లికి సారిని సమర్పించేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఆలయం చేపట్టింది. ప్రధానంగా రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని కామైపాలంగా మనందరం వ్యవహరించేటువంటి శ్రీకామేశ్వరం దత్తపాదుక పీఠానికి చెందినటువంటి పీఠాధిపతి శ్రీ 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 దత్త అనఘానంద స్వామి వారి చేతుల మీదుగా ఈ జాతర మహోత్సవాన్ని ప్రారంభించేటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశాన్ని కూడా రేపు మనందరం కూడా దర్శించబోతున్నాం. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఏదో ఒక పెద్ద ఆధ్యాత్మికవేత్తను, ఒక సాధన సంపత్తి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ చేతుల మీదుగా జాతర మహోత్సవాన్ని ప్రారంభిస్తోంది ఆలయ కమిటీ. ఆలయ పునర్నిర్మాణం జరిగిన నాటి నుంచి ఈ క్రమంలో ఈ సంవత్సరం అనఘానందనాథ స్వామి వారు మన మధ్యకి రాబోతున్నారు. వరుసగా జరిగే కార్యక్రమాలు ఒకైతే అయితే మధ్యలో శివపార్వతుల కళ్యాణం ఉంది. కొత్త అమావాస్య 29వ తారీఖు కొత్త అమావాస్య రోజు అమ్మవారి యొక్క దర్శనం, అదేవిధంగా ఉగాది రోజు ఉగాది పంచాంగ శ్రవణం, అమ్మవారి యొక్క దర్శనం. ఈ రకంగా కార్యక్రమాలన్నింటినీ కూడా సమ్మిళితం చేసుకుంటూ ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పాల్గొనేలా చేస్తూ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది మన ఆలయ కమిటీ. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి అంటూ కోకో రైతులు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి కోకో రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. గత నెల రోజులుగా కోకో రైతులు కోకో గింజలు కొనుగోలు ధరల సమస్యలపై రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం, కంపెనీలతో మాట్లాడినా కోకో గింజలు కొనుగోలు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఆన్ సీజన్ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. కోకో తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కొబ్బరి రైతు సంఘం ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ ఫామ్ రైతు సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీర్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, వివిధ మండలాల నుంచి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు. కోకో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని, అన్సీజన్ గింజలు వెంటనే కొనాలని, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు తరఫుగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాల కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, కంపెనీలు సిండికేట్గా మారిపోవడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న కోకో కౌలు తీసుకున్న కౌలు రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నారు, తాసాలు చేస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా మేము కోకో రైతులందరూ కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు కనీసమైన స్పందన రాలేదు. ఇంకా లెక్కలు తీసుకోవడం, ఇంకా అధికారులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది తప్ప గింజలు కొనుగోలు చేయకపోతే ఆ గింజలు కూడా అన్సీజన్ గింజలు క్వాలిటీ లేదంటున్నారు. మరింత క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నది. రెండోది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజలు కొనుగోలు చేసే దానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కోకో గింజలకి కనీసమైన ధర వచ్చే విధంగా మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి కోకో రైతుల యొక్క సమస్యలు చర్చించి పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు ప్రభుత్వం అంటే తీసుకోకపోతే ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకో సర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా?
అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి నుండి నెహ్రూ బొమ్మ వరకు సామ్రాజ్యవాదం, మతోన్మాదం నశించాలని ర్యాలీ చేశారు. ర్యాలీ అనంతరం ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న కార్ స్టాండ్ వద్ద భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 94వ వర్ధంతి సభను పీవైఎల్ జంగారెడ్డిగూడెం డివిజన్ అధ్యక్షులు కెచ్చెల పోతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్ మాట్లాడుతూ విప్లవకారుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిన నిప్పురవ్వ భగత్ సింగ్ అని కొనియాడారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశం కోసం పోరాడి ధైర్యంగా ఉరి కొయ్యను ముద్దాడి ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ సామ్రాజ్యవాదం కబంధ హస్తాలతో నలిగిపోతున్న భారతదేశాన్ని కాపాడేందుకు యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. పీవైఎల్ డివిజన్ కార్యదర్శి గురుగంట్ల ప్రసాద్ రెడ్డి, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి తగరం బాబురావు, పీవైఎల్ డివిజన్ నాయకులు నడపాల ముక్కారెడ్డి, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భాషా శ్యాంబాబు మాట్లాడుతూ దేశం కోసం 23 సంవత్సరాల పిన్నవ వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు దేశభక్తి పోరాటాలు నిర్వహించి ప్రజలను కూడగట్టుకుని దేశ స్వాతంత్ర్యం కోసం నాస్తికవాద విప్లవ పోరాటాలను నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ డివిజన్ నాయకులు కడకల నడిపిరాజు, గురుగుండ్ల బాపురావు, పూణెం రాముడు, మామిడి మురళి, కొమరం నాగార్జున, ధూళి చంద్రం, భాషా రాజేష్ పాల్గొన్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించగా సారా తయారీకి వినియోగించిన వస్తువులను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారు, అటవీ ప్రాంతంలో వీటిని గుర్తించినట్లు తెలియజేశారు. వీటికి సంబంధించి గ్రామానికి 4 వ్యక్తులు పరారీలో ఉన్నారని, డ్రమ్ములలో ఉన్న సారాను ధ్వంసం చేశామని తెలియజేశారు. ఈ దాడుల్లో ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ సిఐ భోగేశ్వరరావు, జి పాండురంగారావు, సిఐ ఆర్ సత్యవతి, ఎస్ఐ షరీఫ్, చింతలపూడి ఎక్సైజ్ ఎస్ఐలు ఆర్వీఎల్ నరసింహరావు, అబ్దుల్ ఖలీల్, జగ్గారావు, సిఐపి అశోక్ పాల్గొన్నారు. ఈ నెల 25వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య కళ్యాణ మండపంలో జరిగే ప్రధాని మంత్రి ఉపాధి కల్పన అవగాహన కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న ఆసక్తి గల యువతీ యువకులు పెద్ద ఎత్తున రావాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన మండల కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మాట్లాడుతూ
ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, బ్యాంక్ అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ హాజరై యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఏ విధంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి, సబ్సిడీ ఎలా పొందాలి, ఏ విధమైన పరిశ్రమలు స్థాపించుకోవచ్చు వంటి సమగ్ర వివరాలు తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 18 ఏళ్ల నుండి కనీసం 8వ తరగతి చదివిన ప్రతి ఒక్కరూ అర్హులని, కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశం నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, బూసా సత్యనారాయణ, ముల్లపూడి శ్రీను, లింగాల సత్యనారాయణ, ఆలపాటి రాము, బలుసు కిరణ్, తాడిగడప నరేష్, గోలి అనిల్, రాగాని శ్రీను, కొటారు ప్రసాద్, బాబీ, ఎరమాల సుబ్బారావు, వేములపల్లి శ్రీను, పల్లారావు, సుబ్రహ్మణ్యం, తాలూరి వెంకటేశ్వరరావు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే PMEGP కార్యక్రమం ఉందో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని మినిమం 8వ తరగతి చదివి 18 ఏళ్లు నిండినటువంటి యువతి యువకులు స్వశక్తితోటి నిలబడాలా, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలా, వారు జీవించాలా, వారితో ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక నవ్యమైనటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేటువంటి ఉత్సుకత ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క PMEGPలో మరి 10 లక్షల దగ్గర నుంచి దాదాపు 50 లక్షల వరకు కూడా రుణ సదుపాయం, అది కూడా సబ్సిడీతో ఉన్నటువంటి కూడినటువంటి రుణ సదుపాయాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ఉన్నందువల్ల దానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క PMEGPకి సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ఈ యొక్క కూటమి పార్టీల నాయకులందరూ కూడా హాజరవుతున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమం మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయటం, ఎవరైతే ఆ యొక్క ఉత్సాహంతో ఆ యొక్క చైతన్యవంతులై ఎవరైతే మేము పెట్టుకోవడానికి ఇండస్ట్రీస్ స్థాపించుకుంటాం, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం, మాకు ప్రభుత్వం నుంచి కనుక సపోర్ట్లు ఉంటే, సబ్సిడీ ఇస్తే మేము కూడా స్థాపిస్తాము, మేము పారిశ్రామికవేత్తలుగా రాణిస్తామని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు 25వ తేదీన ఎల్లుండ ఉదయం 9 గంటలకి సూర్య ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున 4 మండలాలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఈ యొక్క ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రతి యువత యువకులు కూడా ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఏ ఏజ్ వారైనా కూడా, అయితే మినిమం 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఆసక్తి గల ప్రతి ఒక్క మహిళలకి మరింత ప్రోత్సాహాలు ఉన్నాయి. అదేవిధంగా SC, ST, BC మైనారిటీ వర్గాలకి మరింత రాయితీ ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా సబ్సిడీ ఇంకొంచెం పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి, ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ శాసనసభ్యుల వారి పిలుపుని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేస్తూ మరి నిన్ననే దిశ మీటింగ్ అనేది ఏలూరులో జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క ఎమ్మెల్యేలు గాని, MP గారు గాని వారి యొక్క క్లిష్టమైనటువంటి మరి ఈ యొక్క ఉద్యోగాల కల్పన ఏదైతే సంక్లిష్టమైందో దాన్ని సులభతరం చేయడానికి వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా పారిశ్రామికవేత్తలు తయారు చేయడం, పరిశ్రమలు స్థాపించడం, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది వారు కృతనిశ్చయంగా పెట్టుకున్నారు. కాబట్టి వారు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క అండదండలతోటి, వారి యొక్క ఆశీస్సులతోటి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, దానికి ఎల్లుండ జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఈ యొక్క మీ ద్వారా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే నిన్న MP గారిని అలాగే ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత పంచాయతీ రాజ్ సంబంధించి కానీ, అదేవిధంగా రోడ్లు, భవనాలు, రహదారుల శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి నిన్న ఏలూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత వారు ఏదైతే ఇటు బైనేరుకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కానీ, జల్లేరు వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద సంబంధించి కానీ ఆల్రెడీ ఎస్టిమేషన్లు అన్ని కూడా తయారు చేసి టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే ఈ యొక్క జంగారెడ్డిగూడెం టు ఏలూరు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారు ఉందో వితిన్ 2 months 2 నెలల లోపల రోడ్డు అంతా కూడా పూర్తి చేయడానికి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఈ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా SP ప్రతాప్ శివకిషోర్లు పర్యటన ప్రాంతాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఏర్పాట్ల విషయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్శనలో ముఖ్యమంత్రి వర్యులు ప్రయాణించే మార్గాలు, హెలికాప్టర్ దిగే ప్రదేశాలు, ప్రజా రవాణా నియంత్రణ, VIP భద్రత, శాంతి భద్రతలు, అత్యవసర సేవల అందుబాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. SP శివప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ
బందోబస్తు నిర్వహణ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి భద్రతాపరమైన ఏర్పాట్లు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల పర్యటనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచనలు అందజేశారు. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా జస్ట్ బికాస్ గండి క్వాలిటీ బాగాలేకపోతే మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే అది కళ్ళకి కనిపించేది, అది అందరూ పెట్టుంటే బస్తాలు మంచిగా చూడాలని చెప్పేస్తారు. సో ప్లీజ్ పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఆన్ ఇట్. రంజాన్ పండుగను అరబ్బీలో ఈదుల్ ఫితర్ అంటారని, అనగా దాన ధర్మాల పండుగ అని అర్థమని. ఈ నెలలో ముస్లింలు పగలంతా ఉపవాసం ఉండడంతో పాటుగా దాన ధర్మాలు విధిగా చేయాలని, వారి సంపాదన నుండి 2.5% తీసి దానిని నిరుపేదలకు, అగస్త్య పరులకు, అనాథలకు అందించాలని ఇస్లాం బోధిస్తోంది. కాబట్టి ముస్లింలు ఈ జకాత్ ను తీసి రంజాన్ నెలలో నిరుపేదలకు ధన రూపణ, వస్తు రూపణ చెల్లిస్తారని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలో గల అజరుద్దీన్ అండ్ జమా ఇస్లామిక్ ట్రస్ట్ తరపున 100 మంది నిరుపేదలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ రంజాన్ తోఫాలో బియ్యం, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇంకా నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కిట్ సుమారుగా 1000 రూపాయల ఖరీదు చొప్పున 100 కిట్లు తయారు చేసి 100 మంది నిరుపేద కుటుంబాలకు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో JIH అమీర్ షేక్ ఆదిల్ పాల్గొన్నారు. ముస్లిం పెద్దలైన జనాబ్ టిప్టాప్ బాజీ, అధ్యక్షులు షేక్ యాకూబ్, బ్యాటరీ నజీర్, అక్బర్, అమీర్, పర్వేజ్, మౌలానా షబీర్ హుస్సేన్, కబీర్, గోల్డ్ జానీ, సలీం, ఖాదర్, నబీ మాస్టర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 27వ తేదీన పోలవరం రానున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన అసరుద్దీన్ అండ్ జమా ఇస్లామిక్ ట్రస్ట్. కోకో రైతులకు గత సంవత్సరం మాదిరిగానే గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. రుజువులుంటే కోర్టులోనే సమస్యలపై పోరాటం చేయవచ్చు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే దళిత సంఘాలు సహించవంటున్న అడ్వకేట్ బొడ్డు వాసు. ఉపాధి కల్పన అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించనున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.